వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు ఈయన ఇంకో నోటి పారుదల తెలిసిందేగా అందరికి. ఇంకేం చెయ్యరా అంతేనా అంటూ సంజన సుకన్యలకు ఫోన్ చేయడాలు ఇలాంటివి తప్పితే ఈ మహానుభావుడికి ఇంకేం రావు. అంటే సాధారణంగా మహానుభావులని గొప్ప గొప్ప వాళ్ళు అంటూ ఉంటాం. వాళ్ళ స్థాయిలో కృషి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు గొప్ప వాళ్ళ మహానుభావులు అంటారు. ఎందుకు వీళ్ళ మహానుభావులు అనాలి అంటే వీళ్ళ లాంటి మహానుభావులు ఇంకెవరు ఉండరు. వీళ్ళ స్థాయి వేరు, వీళ్ళ రంగమే వేరు. వీళ్ళదంతా కంప్లీట్ డిస్ట్రక్షన్, మాదక ద్రవ్యాలు, లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయి. మొత్తం డిస్ట్రక్షన్, కూల్చివేతమే, నాశనం చేసేయడమే తప్ప వీళ్ళెవరు కన్స్ట్రక్టివ్ గా పనిచేసేటువంటి వాళ్ళు కాదు. అందులో ఈయన కూడా ఓ మహానుభావుడు వైఎస్ఆర్సీపీ నుంచి. ఈ మహానుభావుడు అంటాడు, ఎందుకు నేను చెప్పడం, మీరే ఒకసారి వీడియో చూడండి. డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఎంతమంది ఎందుకు వెళ్ళాలి ప్రగతి భవన్కి, ఎందుకు భోజనం చేయాలి, అక్కడ గందరగోళం చేయాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి, ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? సో దే ఆర్ ప్లేయింగ్ ఎ డ్రామా. ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? చూసారుగా, మొన్న మధ్యన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు భేటీ అయ్యారు. రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి, అలాగే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి పంచుకోవాల్సినవి, ఇచ్చుకోవాల్సినవి, ఇచ్చిపుచ్చుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చర్చలు ఇవన్నీ చేశారు. అయితే దాని మీద అక్రమ పుత్రిక సాక్షి, అంతే అక్రమ పుత్రిక సాక్షి అనే అనాలి, సాక్షి తనదైన శైలిలో విరుచుకుపడిపోయింది. ఏంటంటే అక్కడ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజన హామీలు వీటి మీద చర్చించుకోలేదు. రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకున్న పాలసీ, డ్రగ్స్ పాలసీ ఏదైతే ఉందో పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి అసలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని దాని మీద ఎక్కువగా మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు సలహాలు కూడా రేవంత్ అడిగాడు, ఈయన కూడా చెప్పారు. ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే ఇండస్ట్రీ వాళ్ళని అప్రోచ్ అవ్వని ఈయన చెప్పాడు అంటే ఏదేదో ఇష్టం వచ్చినట్టు రాసి దొబ్బింది. సో దాని మీద మాట్లాడుతూ ఈయన అన్నటువంటి వ్యాఖ్యలు ఇందాక మీరు చూసినవి, డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నారు, అదేం పెద్ద సమస్య? వీడికి పెద్ద సమస్య కాదు. డెఫినెట్ గా నేను ఈ మాట అంటా, ఇక్కడ ఎవరిని గౌరవించాల్సిన పని లేదు. అంబటి రాంబాబు లాంటి వాడికి డ్రగ్స్ పెద్ద సమస్య కాదు. వాడి గొంపలు ఎవరన్నా తీసుకుని ఉంటుంటే తెలిసేది. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని ఏమనట్లా, తల్లి పెంపకంలో పెరుగుతున్నారు, వాళ్ళని ఏమనట్లేదు నేను. నిజంగా పొరపాటున వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉండి ఉంటే అప్పుడు తెలిసేది ఈ మహానుభావుడికి, అప్పుడు తెలిసి ఉండేది. డ్రగ్స్ పెద్ద సమస్య కాదు, నిజమే, ఇది వీళ్ళ బిజినెస్ కదా. గంజాయి మొత్తం ఏ విధంగా జరిగింది అనేది తెలుసు. ఇప్పటికీ కూడా మళ్ళీ ఏమన్నా అంటే సోషల్ మీడియాలో ఏడ్ చేస్తున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గంజాయిని ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తున్నారు, ఇది పట్టుకుంటున్నారు ఎక్కడికక్కడ. మళ్ళీ చేసేది చేయించేది అంతా వీళ్ళే మభ్యపెట్టి, వాళ్ళని ప్రలోభ పెట్టి చేయించేది కూడా వైసీపీ వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కాదు. లోకల్ స్థాయి నాయకులు కొంతమంది, అది ఏ పార్టీ వాళ్ళని అవనివ్వండి, కొంతమంది వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ కింద అయిపోయి చేస్తుంటారు. దాంట్లో అగ్రభాగం వీళ్ళదే ఉంది అనేది గత 5 ఏళ్లలో చూసాం. మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా మూలాలన్నీ విశాఖ, మన్యం. ఇక్కడ వీళ్ళు వదిలేయబట్టే, వీళ్ళు పండించి పంపించబట్టే ఇదే కదా. మన గౌతమ సవాంగమం గారు అంటారు, మేము వెళ్ళి మొత్తం అంతా చేసేసాం, ఏం లేదు అక్కడంతా క్లియర్ చేసా ఉంటారు, ఏమీ లేదు, ఇప్పటికీ కూడా ఇంకా వెళ్తూనే ఉంది. సో ఇంకా గట్టిగా అనధికార చర్యలు తీసుకోవాలి, అదొక పాయింట్. రెండోది, డ్రగ్స్ అన్నప్పుడు గంజాయి ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. అసలు పెద్ద లిక్కర్ బిజినెస్ ఉంది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ బ్రాండ్, చెత్త బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అందులో డ్రగ్స్ అందులో కలపబడ్డాయి, దాంట్లో ట్రేసెస్ అవుట్ అయ్యాయి అని చెప్పి గతంలో ప్రూవ్ చేసి పెట్టాం. అది ఒకటయింది. తర్వాత ఇది కాకుండా ఇంకా ఉన్నటువంటి వివరాలను మనం చూసినట్లయితే హెరాయిన్, కొకైన్, విశాఖపట్నంలో మరి ఆ కంటైనర్ లో ఏముందో వైఎస్ఆర్సీపీ లీడర్స్ సంబంధించింది మరి ఇప్పటికీ దాని మీద ఏం మాట్లాడలేదు. అదొకటి అందరికీ తెలిసిందే. ఈస్ట్ అని చెప్పి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేయడానికి ఈస్ట్ మిక్స్ అని ఉంటుంది, దాంట్లో మేము తీసుకొచ్చాము అనేది అంటారు. దాంట్లో ఉన్నది కొకైన్. ఈస్ట్ లో మిక్స్ చేసి కొకైన్ తీసుకొచ్చారు. ఏ క్లాస్ అంటే క్వాలిటీ 1 కొకైన్ అని చెప్పి నార్కోటిక్స్ వాళ్ళు, సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ల్యాబ్స్ పంపించి కంటైనర్ ఆడే ఉంది. కాకినాడ పోర్టు ఫిషరీస్ దానికి సంబంధించిన దాంట్లో ఓ బోటును తగలెట్టారు. అప్పుడు ఆ బోటును తగలబెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి చూస్తే తెల్లగా ఏదో పౌడర్ కనిపించింది అన్నారు, అదొకటి. విజయవాడ ఆసీ ట్రేడింగ్ కంపెనీ, మాచవరం సుధాకర్. ఈ మాచవరం సుధాకర్ కిను తర్వాత మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి లింక్ ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అక్కడి నుంచి బాంబేకి, బాంబే టు కలకటా, కలకటా టు ఢిల్లీ, ఇంకా వరుసగా అక్కడి నుంచి ఎలా వెళ్ళబోతోంది ఏంటంటే మొత్తం 27 టన్నుల టాల్కమ్ పౌడర్ అని చెప్పి అన్నారు. టాల్కమ్ పౌడర్ కాదు, హెరాయిన్ అనేది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్ నుంచి. తాలిబాన్లు ఎప్పుడైతే అమెరికన్ సైనికుల్ని వీళ్ళందరినీ కూడా తరిమేసి వాళ్ళ హస్తగతం చేసుకున్నారో తాలిబాన్ లింకులు అనేవి బయటపడ్డాయి అక్కడ. సో ఎవరితోటి ఉంది ఇదంతా? సో డైరెక్ట్ గా అక్కడి నుంచి వీళ్ళు పంపించడం, ముంద్రా పోర్టు గుజరాత్ అక్కడికి రావడం, ముంద్రా పోర్ట్ నుంచి విజయవాడలో అక్కడ ఉన్నటువంటిది ఆసీ ట్రేడింగ్ కంపెనీ అన్న పేరు మీద గొడవనికి వాళ్ళకి బుక్ అవ్వడం. సో ఈ లింక్ అంతా బయటపడింది. రాష్ట్రంలో మత్తుతో జోగుతున్నారని ఎన్సీఆర్బి రిపోర్టే ఉంది.
ఎన్సీఆర్ బిరిపేట ఉంది. మత్తు పదార్థాల అక్రమ రవాణాకి వాటికి కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద కేంద్ర బిందువు అయిపోయింది, ఇక్కడి నుంచే మొత్తం అన్ని చోట్ల కూడా సప్లై అవుతున్నాయని చెప్పి వేశారు. ఏమన్నా అంటే నేషనల్ మీడియాకి వెళ్ళి రాష్ట్రం పరువు తీస్తారా, ఇది తీస్తారా, అది చేస్తారా అని చెప్పి ఇలాంటి సన్నాసులు మాట్లాడటం. మరి అలా బిజినెస్ కాకపోతే ఏంటిది? తరో ఇన్వెస్టిగేషన్ జరిగి నిష్పక్షపాతంగా కనుక వ్యవస్థలన్నీ పని చేస్తే, రాజకీయ నాయకులు లేదు ఎవరు లేరు పక్కన పోండి అందరూ అని చెప్పి నిష్పక్షపాతంగా వాళ్ళు చేసినట్టయితే ఇంకా అనేకమైనటువంటి కఠోర వాస్తవాలు బయటపడతాయి. ఎవరెవరికి ఇందులో లింకులు ఉన్నాయి, ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఇండోనేషియా లింకులు ఏంటి, ఆఫ్రికా లింకులు ఏంటి. ఆఫ్రికా లింకులన్నీనేమో చిత్తూరుకు చెందినటువంటి ఒక బడా నేతది, వైఎస్ఆర్సీపీది. ఈ ఇండోనేషియాదేమో A2ది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. అంటే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మన చేతికి లేదు కాబట్టి పేర్లు చెప్పలేకపోతున్నాం అంతే తప్ప వీళ్ళ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ముఖ్యంగా కేంద్రం చేతిలో అంత చిట్టా ఉంది, రాజకీయంగా మాత్రమే వాళ్ళు బయటికి పెట్టట్లేదు అంతే, రాజకీయాల వల్ల బయట పెట్టట్లా. అంతకుమించి ఏమీ లేదు ఇంట్లో చెప్పడానికి, చెప్పుకోవడానికి. సో అంబటండలో తప్పే లేదు, వాళ్ళందరూ ఈ వ్యాపారాలు చేసేవాళ్లే కాబట్టి ఒకటి చెయ్యకపోయినా ప్రోత్సహించాలనుకున్నారేమో పోనీ. అందుకని చెప్పి ఆ డ్రగ్స్ పెద్ద సమస్య కాదు. డ్రగ్స్ వల్ల దేశం ఏమైపోతుందో, అలాగే అక్కడ కొన్ని కంట్రీస్ ఏమైపోయాయో అనేది ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వడానికి కూడా నిధులు లేక ఇంకా మానవ మృగాల్లో తయారైపోతున్నారు వాళ్ళు, మానవ మృగాల్లో తయారైపోతున్నారు. కొన్ని దేశాలు ఉన్నాయి అలాగా. ఒక పక్కన డ్రగ్స్ మహమ్మారి మీద ఇంత ఎత్తున పోరాటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా పక్కనకు వచ్చి ఆ డ్రగ్స్ ఏముంది అది పెద్ద సమస్య కాదంట. మాట్లాడుకున్నారయ్యా, రేవంత్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకున్నాడు, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సిందే అన్నాడు. దాన్ని అడిగారు, ఏం చేస్తే బాగుంటుంది రేవంత్ అని అడిగుండొచ్చు చంద్రబాబు. ఆయన ఏదో చెప్పాడు, లేదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. తప్పే ఉంది మాట్లాడుకుంటే. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మేజర్ సమస్య మీద ఈనాటి యువత నిర్వీర్యం కాకుండా ఉండడం కోసం అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటే తప్పే ఉంది దాంట్లో. ఈ వెధవలకి అందులో ఏం కనిపించింది? అది పెద్ద సమస్య కాదు, దాని మీద చర్చించుకుంటారా అని అడుగుతున్నారు వీళ్ళు. వీళ్ళ రాజకీయ నాయకులు, వీళ్ళ మంత్రులుగా పనిచేసింది, వీళ్ళనా మనం ప్రజలు ఎన్నుకున్నది? ఆలోచించండి ఒకసారి. ఇలాంటి వాళ్ళు ఇంకోసారి అంటే మీడియా వాళ్ళకి నేను చెప్పలేను, అందరికీ చెప్పలేను, బట్ అట్లీస్ట్ మీరు ఏదో సెన్సేషనలిజం లేదంటే వార్తలు ఇవ్వాలి కాబట్టి ఇది అని చెప్పి ఇలాంటి సన్నాసులందరినీ ఎంకరేజ్ చేయకండి దయచేసి. వాళ్ళకి మీ ఈ ఆన్ ఎయిర్ లో వాళ్ళకి స్పేస్ ఇవ్వకండి. మీ ప్రోగ్రామ్ లిస్ట్ లో ఆన్ ఎయిర్ లో మీరు వాళ్ళకి అసలు స్పేస్ అనేది ఇవ్వద్దు. మీరు ఇచ్చారు అంటే మాత్రం ఇగో ఇలాంటి మాటలే వస్తాయి, తద్వారా మళ్ళీ ప్రజల్లోకి నెగిటివ్ ప్రచారం అనేది వెళ్తూ ఉంటుంది. అంతకుమించి నేనేం చెప్పలేను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.